హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు సంబంధించి ఫీజుల వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి గాను నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2024 పరీక్షకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 12వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా అవసరమైన ఫీజులను ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఏదో ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రూ. 600, బీసీ అభ్యర్థులు రూ. 550, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు కలిపి దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రూ. 1,200, బీసీ అభ్యర్థులు రూ. 1,100, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాలతో గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ. 1,000 అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు, రూ. 5,000 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు, రూ. 10,000 అపరాధ రుసుముతో మే 12వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్దేశించిన ఫీజుతో అపరాధ రుసుమును కలిపి చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు రిజిస్ట్రేషన్ సమయంలో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులందరూ వీలైనంత వరకు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత గడువులోపే దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.